ఒకటే ఫ్యామిలీలో ఉన్న తిను రైతు నెక్స్ట్ తను వాళ్ళ వైఫ్ గా నటిస్తున్నారు. నెక్స్ట్ వీళ్ళ కొడుకును ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేశారు. 30,000 ఫీజు కట్టి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేశారు. ఓకే, నెక్స్ట్ తను గవర్నమెంట్ స్కూల్లో చదువుతుంది. ఒక ప్రైవేట్ స్కూల్ విద్యార్థి ఇలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళ ఫ్యామిలీకి చేస్తారో చూడండి. రైట్, స్కిట్ స్టార్ట్ అయిపోతుంది చూడండి. ఉదయం 5 గంటలకి ఉదయం 5:30కి ఒక రైతు యొక్క బాధలు కూడా ఇల్లు ఉంటాయండి, చూడాల్సింది మీరు ఖచ్చితంగా. ఉదయం 6 గంటలకి ఫోన్ ఎత్తే ఫోన్ మాట్లాడదు. ఉదయం 6:30 ఉదయం 7:30కి తన యొక్క పొలంలో తను పని చేసుకుంటా ఉన్నాడు. చూడండి ఎంత బాగా కష్టపడుతున్నాడు ఒక రైతు. పొద్దున 9:30 మధ్యాహ్నం 12 గంటలకి తను తెచ్చుకున్న సద్ది మూటలు అన్నం తింటున్నాడు. అది సగంలోనే ఉండగానే కరెంట్ వచ్చేసి ఇప్పుడు ఎందుకు పోయిందంటే ఆ సగంలో కరెంట్ వచ్చినప్పుడు మనం అందరం ఏం చేస్తాం? పొలం దగ్గర ఏం చేస్తాం రా, ఇల్లు వస్తాం. చూడండి ఎంత కష్టపడుతుంది ఒక రైతు. సాయంత్రం 4 గంటలు చూడండి ఎంత ఘోరంగా కలిసిపోయింది ఒక రైతు. చెప్తుండే నెత్తికెత్తారే పొద్దుగా మీ బాబాయ్ బిడ్డ పెళ్ళికి హైదరాబాద్ పోవాలరా. నేను రానుకో, నాకంటే చదువు రాదురా, నువ్వే రావాలి. నేను రానుకో, నాకు హైదరాబాద్ రారా. రైట్, ఇప్పుడు వాళ్ళు బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళిపోయారు. బస్ స్టాప్ దగ్గర వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో చూడండి. ఈ బాబు ఏ స్కూల్లో చదువుతుందండి? ఏ స్కూల్లో? వినిపిస్తలేదండి నాకు, మళ్ళీ ఒకసారి రైట్ బాగా చెప్పి ఒకసారి చూడండి. రైట్, బస్ స్టాప్ దగ్గర పొద్దున్న 8:30కి ఫస్ట్ బస్ వీళ్ళు హైదరాబాద్ పోవాలండి. ఫస్ట్ బస్ హైదరాబాద్ వస్తుంది. హైదరాబాద్ బస్ చూడండి. బిడ్డ బస్ వచ్చింది, బిడ్డ బస్ వచ్చింది, బిడ్డ
ఏడుకోవాలంటే బిడ్డ మళ్ళా బస్ వచ్చింది, బిడ్డ మళ్ళా బస్ వచ్చింది. ఏ అది కానీ గెలవదుకో. నాకేమో చదువు రాదు. మా నాయన 30,000 పెట్టి ప్రైవేట్ స్కూల్ వేపించిండు. ఇప్పుడు నాకు చదువు రాదంటే మా నాయన ఇంగ్రేజ్ అంటారు. ఏదైతే ఉంది ఇంకా 3వ బస్ ఎక్కిన పైగా. రైట్ అండి. ఇప్పుడు 3వ బస్ వస్తుంది. ఒకసారి చూడండి 3వ బస్. మీరు కూడా చదవాల్సింది. ఒకసారి చదవండి. ఏ బస్ అంటే అది? రైట్. మావాడు ఏం చెప్తారు చూడండి. బిడ్డ మళ్ళా బస్ వచ్చింది బిడ్డ. ఇదే ఎక్కువ. సారు మూడు పట్నం టికెట్ ఇవ్వచ్చు. ఏ పట్నం ఏ పట్నం? కొవ్వూరు. ఏం చదువుతుంది కదా 30,000 ప్రైవేట్ స్కూల్ వేస్తే పట్నం బస్ ఎక్కిమంటే కొవ్వూరు బస్ ఎక్కించావు. ఏదో ఒకటి మందరికి వచ్చిన పోదాం బాయ్. రైట్ అండి. అంత దూరం వచ్చిన తర్వాత ఇంకేం చేస్తారు? చాలా మటుకు గుర్తొచ్చేది ఏంటి? ఒక 12:30 ఒకటి అవుతుంది. ఏం గుర్తొస్తుంది మనకి? రైట్. కడుపులో చాలా ఆకలి అయితే ఉంటుంది. నెక్స్ట్ సెషన్. నీకు చదువురా 30,000 పెట్టి ప్రైవేట్ స్కూల్ వేసిన పట్నం బస్ ఎక్కి మరి కొవ్వూరు బస్ ఎక్కి. ఏదో ఒకటి వచ్చినా కూడా నమ్మకం అట్లయినట్టు టిఫిన్ సరే బా. ఇప్పుడు బస్ మీద చదవలేడు. ఇప్పుడు టిఫిన్ ఇస్తాను. ఎంత పండ్రా దోశ ఎంత అట్రా ఇట్లుందా అంటే పండ్రా అంటున్నావు. దోశ అంటే అన్నం ఏదో అదే ఎక్కడ పోవాలి. మళ్ళా ఇంటిలో ఉంటే చాయ్ అంటే మళ్ళా చావురా. మొత్తానికి లంచ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బిల్లింగ్ దగ్గర ఏం చేస్తారో చూద్దాం. బిల్ కట్టాలి కదా. బిల్లింగ్ వాళ్ళకి తెలుగు రాదు, మనోళ్ళకి హిందీ రాదు. ఇక చూద్దాం ఏమైంది.
ఎక్కడికి రావాలా జీవితం ఎట్లా బాగుపడతావు నువ్వు ఎక్కడ చేస్తున్నావు పోపా రైట్ ఇదండి వీళ్ళ స్టడీస్ అండ్ ఎడ్యుకేషన్. రైట్ ఇప్పుడు ఇదే బాబు ఇంట్లో 18 సంవత్సరాలు గడిచిపోయింది. తండ్రి చాలా చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. చాలా ఆర్థిక పరిస్థితి చాలా సన్నగిలిపోయింది. అయినా సరే తన లోపల ఎలాంటి మార్పు రాలేదు. ఇప్పుడు ఇదే తండ్రి వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక అమ్మాయిని గవర్నమెంట్ స్కూల్లో చదివించారు. గవర్నమెంట్ స్కూల్ చదివిన అమ్మాయి యొక్క పరిస్థితి ఏందో మీరు ఒకసారి చూడండి. ఉదయం 5 గంటలకు ఉదయం 5:30 6 గంటలకు తను ఉదయం 5 గంటలకు వేసి స్కూల్లో ఇచ్చిన వర్క్ కంప్లీట్ చేసింది. తర్వాత తను చదువుకుంది. మళ్ళీ 6 గంటలకి ఇంట్లో ఉన్న వర్క్ కూడా తను చేస్తుంది. 7:30 పుస్తకాలని బ్యాగ్లో పెట్టుకుంటుంది. 8 గంటలకి ఎనిమిదిన్నరకి స్కూల్కి వెళ్ళిపోయింది. సాయంత్రం 5 గంటలకి మీ బాబాయ్ స్కూల్ పోయినావా బాగా చదువుకున్నావా రేపు మీ బాబాయ్ బిడ్డ ఉంది నువ్వు రావాలి నువ్వే రావాలి నేను అంటే నాకు ఇవ్వాలి నువ్వే చూపించాలి బస్ స్టాప్ లో ఒక గవర్నమెంట్ స్కూల్ విద్యార్థితో తండ్రి సంభాషణ ఇలా ఉందో చూడండి. బస్ ఏదండి బిడ్డ బస్ వచ్చింది బిడ్డ బిడ్డ బస్ వచ్చింది బిడ్డ బిడ్డ మళ్ళీ బస్ వచ్చింది బిడ్డ సో వాళ్ళు పెళ్లికి వెళ్ళిపోయిన తర్వాత సరైన బస్ ఎక్కించింది. పెళ్లికి వెళ్ళిపోయారు. వాళ్ళకి వెళ్ళిన తర్వాత వాళ్ళ కార్యక్రమాలన్నీ పూర్తి అయిపోయినాయి. తర్వాత ఈ అమ్మాయి
మళ్ళీ వచ్చి స్కూల్కి వెళ్ళడం జరిగింది. తర్వాత తన ప్రైమరీ సెక్షన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. తర్వాత 10వ తరగతికి వచ్చింది. 10వ తరగతిలో జిల్లా మొదటి ర్యాంక్ సాధించింది. ఒక గవర్నమెంట్ స్కూల్ అయిన విద్యార్థి జిల్లా మొదటి ర్యాంక్ సాధించింది. తరువాత వాళ్ళ నాన్న మళ్ళీ గవర్నమెంట్ కళాశాల తన స్టడీ ఎడ్యుకేషన్ తో కంటిన్యూషన్ చేసిన తర్వాత లాస్ట్ కి తను ఏమైందో మీరు ఒకసారి చూడండి. మీరు గుర్తుపెట్టాల్సింది ఏమైంది. ఏమైందండి? ఇప్పిస్తలేదు. ఏ స్కూల్ చదువుతుంది? గవర్నమెంట్ స్కూలా, ప్రైవేట్ స్కూలా? సో ఇలా తన యొక్క ఎందుకు అంత బాగా చదివిందంటే అక్కడ గవర్నమెంట్ స్కూల్లో ఎలాంటి బైహార్టెడ్ బట్టింగ్ అనేది ఎప్పుడు ఉంటుంది. తనకు కావాల్సిన కంటెంట్ అనేది స్క్రిప్టెడ్ గా తనకి ఏది కావాలో అది గవర్నమెంట్ స్కూల్లో వేయడం జరుగుతుంది. సో ఇది గవర్నమెంట్ స్కూల్ యొక్క ప్రాముఖ్యత. మిగిలిన విషయాలంతా మా హెడ్ మాస్టర్ గారు ఇమాన్యుల్ గారు కంటిన్యూ చేస్తారు. వినండి ఒకసారి. సార్, ఈ స్కిట్ చూసిన తర్వాత ఒకటి అర్థమైపోయిందండి. గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు అవగాహనతో నేర్చుకుంటారు. 2కు 3 కలిపి ఎంత అయింది అంటే 2 వస్తువులు 3 వస్తువులు కలిపితే 5 కలిపితే 5 మాత్రం చూపిస్తారు. ప్రైవేట్ స్కూల్ పిల్లలు 2+3 ఎంత అంటే 5 రాత్రులు అంతే కానీ 2 నెలలు 3 నెలలు. సో అటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి గవర్నమెంట్ స్కూల్ జాయిన్ చేయాల్సిన తప్పకుండా బిల్లు అర్థం చేద్దామండి. థ్యాంక్ యూ.